అందులో ఈయన్ని మొత్తం దాంట్లో 88 మంది మీద కేసు పెడితే ఈయన A71గా ఉన్నాడు దాంట్లో. అయితే దాంట్లో అరెస్ట్ చేయట్లేదు ఈయన్ని. అయితే ఈయనేం చేశాడు మధ్యలో అంటే అకార్డింగ్ టు తెలుగుదేశం చెప్తున్నా, ఈయనేం చేశాడంటే ఈ సత్యవర్ధన్ అనే అబ్బాయి కేసు పెట్టాడు. తెలుగుదేశం ఆఫీస్లో ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చినట్టుగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇప్పించారు సత్యవర్ధన్ దగ్గర. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ బెదిరించి డబ్బులు ఆశ చూపించి ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకునేట్టుగా చేశారు. సో వీళ్ళు హైదరాబాద్లో ఈ అబ్బాయి పనిచేస్తుంటే హైదరాబాద్లో కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్లో 3 రోజులు పెట్టుకొని ఉండి ఈ అబ్బాయిని కొట్టి కొంత డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చి ఈ అబ్బాయి దగ్గర ఒక వీడియో కన్ఫెషన్ అనేది తీసుకున్నారు. ఆ వీడియోలో ఏంటంటే అసలు నేను ఎవరిని కూడా చూడలేదు, ఆ దాడి జరిగినప్పుడు నేను ఆఫీస్లో కూడా లేను, సాక్షి సంతకం పెట్టమంటే మాత్రమే నేను పెట్టాను, నాకు తెలియదు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా, నా పేరుతో కంప్లైంట్ ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నానని వీడియోలో చెప్పాడు. తర్వాత కోర్టుకి వెళ్ళాడు. జస్టిస్ హిమబిందు ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. నన్ను ఎవరు బెదిరించట్లేదు, నేను వాలంటరీగానే వచ్చి విత్డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కేసు ఉండడం వల్ల నాకు అక్కడ ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి, అందుకని నేను విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమ్మీడియట్గా తెలుగుదేశం ప్రభుత్వం రంగంలోకి దిగింది, పోలీసులను పిలిపించి ఈ కేసు ఇతని మీద పెట్టేశారు. ఇతను కిడ్నాప్ చేశారని ఇతని మీద కేసు పెట్టారు. దాంతోపాటు సత్యవర్ధన్ మీద కూడా అతను ప్రలోభాలకు లొంగి 5 లక్షల డబ్బులు తీసుకొని కేసు విత్డ్రా చేసుకున్నాడని కూడా అతని మీద కూడా ఒక కేసు పెట్టారు. ఇది నిజానికి పరస్పరం కాంట్రాడిక్టరీ కేసులు. కిడ్నాప్ అన్నా జరిగి ఉండాలా, ప్రలోభాల కన్నా గురై ఉండాలి. కిడ్నాప్ అని ఒక పక్క కేసు పెడతారు, ప్రలోభాలను పెడతారు, ఇవేమి నిలవు. కానీ SC/ST అనేది చట్టం కొంత రిగరస్ యాక్ట్ కాబట్టి ఆ చట్టం కింద బెయిల్ ఈజీగా రాదు. అందువల్ల ఇప్పుడు వల్లభనేని వంశీకి ప్రాబ్లం ఏంటంటే త్వరగా బెయిల్ వస్తే లేకపోతే జైల్లో ఎక్కువ కాలం ఉండాలి. రెండవది, మామూలుగానే ప్రభుత్వాలు ఎవరన్నా వేధించాలనుకుంటే చేసే పని ఏంటంటే ఎక్కువ కేసులు పెట్టేయడం. ఎక్కువ కేసులు పెట్టేయడం ద్వారా ఒక కేసులో జైల్లో ఉంటాడు, బెయిల్ వస్తుంది, జైలు నుంచి బయట వచ్చే లోపలే పీటీ వారెంట్ ఇష్యూ చేపిస్తారు. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ అంటారు. అంటే వేరే చోట వేరే జైల్లో వేరే కేసులు ఉన్నప్పుడు ఇంకొక కేసులో వారెంట్ కావాలంటే అది పీటీ వారెంట్ ఇష్యూ చేస్తుంది. పీటీ వారెంట్ తీసుకెళ్ళి అతన్ని మళ్ళీ తాము పోలీసులు కస్టడీకి తీసుకోవడం ఇంకొకటి జరుగుతుంది. అలాగే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు. ఇది ఎప్పటి నుంచో మావోయిస్టుల మీద ప్రయోగించే, మావోయిస్టులు, పౌరకుల సంఘం నాయకులు వీళ్ళ మీద ప్రయోగించే టెక్నిక్కే ఇది. ఇదేం కొత్తది కాదు. దాన్ని ఇప్పుడు ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నారు కొత్తగా. ప్రతిపక్ష నాయకుల మీద కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవుతున్నారు. ఇది జగన్ కూడా గతంలో చేశాడు. చింతమనేని ప్రభాకర్ మీద దాదాపు 60 కేసులు పెట్టాడు జగన్ కూడా. చింతమనేని ప్రభాకర్ ఒక కేసులో బయట వస్తే ఇంకో కేసులో లోపలేసేయడం, అదొకటి. రెండవది, జైల్లో మామూలుగా అయితే జైల్లో దారుణమైన పరిస్థితులే ఉంటాయి. ఫుడ్ కానీ, బాత్రూమ్ వ్యవహారం కానీ, తర్వాత ఎవరైనా కలవడం కానీ, నిద్రపోయడానికి మినిమం సౌకర్యాలు కానీ ఇవేవి ఉండవు. ఇవాళ మన అందరికి కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బయట మినిమం సౌకర్యాలు ఉంటాయి. ఏసీలు ఉంటాయి, వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది, మనం కొద్దిగా డైటింగ్ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. కానీ జైల్లో ఇవేవి సాధ్యం కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అనేక రకమైన హారర్ సినిమాల్ని చూడాల్సి వస్తుంది. సో వీళ్ళే మామూలుగా అయితే డబ్బులు ఇస్తే ఆ హారర్ కొంత తగ్గుతుంది. ఆయన ఎవరో చెప్పినట్టుగా హారిబుల్లా మెజరబుల్లా అంటే హారిబుల్ మెజరబుల్ కాదని, మెజరబుల్ కాకుండా హారిబుల్గా ఉండొచ్చు మనం జైల్లో ఏది డబ్బులు ఇస్తే. కానీ ఇటువంటి పొలిటికల్ ప్రిజనర్స్ అంటాం వీళ్ళని, ఇట్లాంటి పొలిటికల్ ప్రిజనర్ కేసులో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా జైలు అధికారులకు చెప్తుంది, నువ్వు డబ్బులు తీసుకొని వాడికి ఏమన్నా సౌకర్యాలు చేస్తే నీ సంగతి తెలుస్తావు. అందుకని వీళ్ళు డబ్బులు తీసుకోలేరు కాబట్టి ఇంకా రూల్స్ స్ట్రిక్ట్గా అతని పట్ల అమలు చేయాలి. ఇప్పుడు వంశీకి సంబంధించి కూడా ఇదే జరుగుతుంది. అతనికి వెన్నునొప్పి ఉంది, పడుకోవడానికి ఏదన్నా మంచి బెడ్ వేసుకుంటాను, నా బెడ్ నేను తెచ్చుకుంటాను, కుదరదు. మామూలుగా అయితే బెడ్ తెచ్చుకోను. నేను జైల్లో ఉన్నప్పుడు నేను నా దుప్పట్లు నేనే తెచ్చుకున్నాను, అవన్నీ వేసుకునే పడుకునేవాడిని. వీలైనంత కంఫర్టబుల్గా అక్కడ చూసుకునేవాడు. సో ఫుడ్ కూడా బయట నుంచి వచ్చేది, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వంశీకి అవేమి కుదరవు. ఫుడ్ అక్కడది తినాలి. అది సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైళ్ళలో బాగుండదు ఫుడ్ కూడా, ఏదో పెడతారు. సో అది పైగా టైము మనకి ఆకలి ఎత్తినప్పుడు తినడానికి లేదు, వాడి టైమింగ్స్ వేరే ఉంటాయి.
11కి 11:30కి అంతా లంచ్ అయిపోతుంది. మార్నింగ్ 6కి ఎంతో టీనో కాఫీనో ఇస్తారు. అది ఎట్లుంటుంది రైల్వే లాగా ఉంటుంది. ఎందుకంటే కరప్షన్ ఎక్కువ ఉంటుంది, మంచి క్వాలిటీ ఇవ్వరు. సో అలాగా మళ్ళీ ఈవినింగ్ 6కి అంతా డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ అయిపోయినాక ఇంకా ఏం చేయాలో తెలియదు. మేజర్ ఏంటంటే ఒకటి బోర్డమ్, ఒంటరిగా ఉంటే. ఇప్పుడు వంశీ ఒంటరిగా ఉంటాడు. అతను బయట జనంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒంటరిగా ఉండాలి. ఆ బోర్డము. రెండోది రకరకాల ఇష్యూస్, నిద్రపోలేరు. టాయిలెట్ అది లేదు కాబట్టి అది కూడా చాలా మందికి అయితే మోకాళ్ళు కొట్టుకుపోయి, అంటే కూర్చొని ప్రెజర్ అయ్యి మోకాళ్ళు డ్యామేజ్ అయిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.